ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా కోరారు. కలెక్టరేట్ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వివిధ అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రక్తదాతలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి వికాస సంస్థ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఆయా సంస్థలకు రక్తాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ రోజు నిర్వహించిన రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు అందించడం జరుగుతుందని తెలిపారు. వికాస్ సంస్థ ద్వారా ఉద్యోగం, శిక్షణ నిమిత్తం నిత్యం అనేక మంది వస్తుంటారని, వారందరూ రక్తదానం ఆవశ్యకతను గుర్తించి స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. రక్తదానం చేయడానికి ఇదొక మంచి అవకాశమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తాన్ని అందించేలా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనాలన్నారు. ఈ క్యాంపులో రక్తదానం చేసిన వారిని ప్రోత్సహించేందుకు ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ పత్రాల ద్వారా భవిష్యత్తులో తమ కుటుంబంలో ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు ఉచితంగా రక్తాన్ని సరఫరా చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇప్పటివరకు వికాస్ ద్వారా నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో సుమారుగా 245 మంది రక్తదానం చేశారని వికాస పీడీ కే లచ్చారావు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన రక్తదాన శిబిరంలో 60 మంది యువత పాల్గొని రక్తదానం చేశారని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పేనాయక్, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వడి రామారావు, వికాస మేనేజర్ పి శ్రీకాంత్, వికాస సంస్థ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇది రెడ్ క్రాస్ సమన్వయంతో వాళ్ళకి రెడ్ క్రాస్కి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఈ డొనేషన్ క్యాంప్ పెడుతున్నాము. వికాస దగ్గర చాలామంది ట్రైనింగ్కి వస్తున్నారు. ఈ ట్రైనీస్కి అలవాటు పెట్టడానికి, అంటే బ్లడ్ డొనేషన్ చాలామంది ఫస్ట్ టైం డోనర్స్ ఇక్కడ ఉన్నారు. ఇట్స్ అ వెరీ నోబల్ జెస్చర్. సో వాళ్ళకి అలవాటు పెట్టడానికి, అదే రకంగా సొసైటీకి చాలా దీనికి ఉపయోగం ఉంటుంది. ఇట్స్ సోషల్ సర్వీస్ కాబట్టి యాజ్ అ ప్రొసీజర్, యాజ్ అ రొటీన్ ఎవ్రీ 3 monthsకి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ఎక్కువ మంది దీంట్లో పాల్గొవాలి కోరుకుంటున్నాను. ఎవరెవరు కూడా ఇస్తున్నారు వాళ్ళకి అప్రిసియేషన్ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు నెక్స్ట్ 6 months వాళ్ళకి లేదా వాళ్ళ బంధువులకి ఎవరికి కూడా బ్లడ్ అవసరం ఉంటే ఈ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు చూపించేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్లడ్ కూడా వాళ్ళకి ఇన్ ఎక్స్చేంజ్ ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా దీన్ని ఎక్కువ మంది దీంట్లో పాల్గొని విజయవంతంగా చేయాలి. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే వారు ప్రారంభం చేశారు. సమాజంలో యువతలో రక్తదానం యొక్క ఆవశ్యకతని, అవగాహనని పెంచడానికి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అనేది చాలా అవసరమని భావించి కలెక్టర్ గారు ప్రతి 3 నెలలకు ఒకసారి వికాస ద్వారా ఈ యొక్క రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. దానికి ప్రాముఖ్యతని ఇచ్చి చొరవ తీసుకుని ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు గారు వారి యొక్క మొత్తం టీం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. రెడ్ క్రాస్ సంస్థ థాలసీమియా వ్యాధిగ్రస్తులకి ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఈ చేసినటువంటి రక్తదాన కార్యక్రమం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ గీతవే ట్రైనింగ్ సెంటర్ ద్వారా ట్రైనింగ్ పొందిన పిల్లలు ఒక 40 మంది వచ్చారు. అదేవిధంగా ఉద్యోగం పొందిన పిల్లలు ఒక 20 మంది వరకు వచ్చారు. టోటల్గా ఒక 60 members ఈరోజు బ్లడ్ ఇవ్వడానికి ఇక్కడికి వికాసాకి రావడం జరిగింది. అయితే ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు ఈరోజు బ్లడ్ ఇస్తారు. వీరందరూ కూడా ఈ మంత్ 15వ తారీఖున వారి యొక్క వికాస కల్పించిన జాబ్లో వాళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుంది. జాబ్లో జాయిన్ అయ్యే ముందు పిల్లలందరూ కూడా ఒక మంచి సొసైటీకి హెల్ప్ చేసే మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ విధంగా ప్రతి యువత కూడా ముందుకు వచ్చి బ్లడ్ ఇస్తే చాలామంది ప్రాణాలని యువత కాపాడినట్టు అవుతుంది. ఎందుకంటే రెడ్ క్రాస్ ద్వారా చాలామంది తలసీమియాతో బాధపడుతున్న పిల్లలే కాకుండా ఇంకా చాలామంది నీడీ పీపుల్ అవసరం ఉంటుంది. వాళ్ళందరూ కూడా యువత ముందుకు వచ్చి ఇలాంటి క్యాంపులు మరిన్ని నిర్వహిస్తే మంచిగా సొసైటీకి మంచి జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి 3 నెలలకి కూడా వికాస ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకి జాబ్ మేళాలతో పాటుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం